నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జర్మనీ రాకెట్ ప్రయోగం విఫలం. ఎగిరిన 40 సెకండ్లలోనే భారీ విస్ఫోటనం. మయన్మార్కు మరోసారి భారీ సాయం. భారత్ ఆపన్న హస్తం. మరో 3 రోజుల్లో భారీ వర్షాలు. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్. భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో భారీగా ప్రార్థనలు. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ సర్టిఫికెట్ల ముఠ. అమాయకులకు టోకరా. బియ్యం కార్డుదారులకు ఊరట. ఏప్రిల్ నెలాఖరి వరకు ఈకేవైసీ గడువు పెంపు. పెరిగిపోతున్న భూ కబ్జాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు. రంజాన్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గా మైదానంలో రంజాన్ నమాజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఒక నెల రోజులు రంజాన్ మాసంలో కఠోర దీక్ష చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాలతో ఉండాలని మాసం రోజులు ఇంటిల్లి పాది కుటుంబ సమేతంగా ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ మసీదుల్లో నమాజ్ చేసుకుంటూ ఒక ఆనవాయితీగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగ చేసుకునే సమయం రంజాన్ మాసం. ఇటువంటి రంజాన్ మాసంలో మన అల్లా సూచించిన సూచనలు క్రమశిక్షణ, దానగుణం, శక్తి, భక్తిభావం కలయిక ఈ యొక్క రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో అల్లా దయ అందరిపైన ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముస్లింల పాలిటీ తన ఎన్నలేని ప్రేమ చూసుకుంటూ గౌరవ దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి కూడా ముస్లింలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈద్గా మైదానంలో వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున, పల్లా శ్రీనివాస్ తరఫున అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ఈద్గా సమస్య పట్ల గతంలో కూడా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క దీనికి బదులు ఏదైతే మన వేదాంతపురం అగ్రహారం దగ్గర ల్యాండ్ని ఇచ్చే విధంగా కూడా ఆ రోజు ప్రతిపాదన చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాకపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఈద్గా మైదాన సమస్యను పరిష్కరించడానికి మేము అటు ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి ఆ యొక్క సమస్యను పరిష్కారానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుందని కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తూ ఈ రంజాన్ మాసము ప్రతి ఒక్కరికి కూడా మరి అల్లా అందరికి కూడా ఆశీస్సులు ఇచ్చి వాళ్ళు ఏదైతే మరి పేదరికం నుంచి ఈ రోజున అందరూ కూడా ధనికులు కావాలని కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఈ పండుగలన్నీ కూడా అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి మరొకసారి ముస్లిం సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక ఈద్ ముబారక్. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు సోమవారం చిత్తూరు నగరంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని గిరింపేట, సంతపేట, ఓబనపల్లి తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ తెలియజేసుకుని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో మైదానాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగను వారి సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా మైదానంలో ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు నిర్వహించి పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రేణిగుంటలో ముస్లిం సోదరులు సోమవారం పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టి ప్రతిరోజు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
రంజాన్ పండుగ రోజు సాంప్రదాయ దుస్తుల్లో రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న పెద్ద మసీదుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మత గురువులతో కలిసి అల్లాహ్ అక్బర్ అంటూ ప్రధాన వీధిలో ప్రదర్శనగా ఈద్గా మైదానానికి చేరుకున్నారు. ఈద్గా మైదానంలో రంజాన్ ప్రత్యేక సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు రంజాన్ ప్రత్యేకతను, ఖురాన్ ప్రబోధాలను తెలియజేశారు. ప్రార్థన అనంతరం పక్కనే ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో పెద్దల సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రేణిగుంట అర్బన్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. శ్రీవారి దేవేరి పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహించింది. ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని అర్చకులు మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవాలకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం పుష్ప పల్లకీపై మహాలక్ష్మీదేవి అలంకారంలో పద్మావతీదేవి కొలువుతీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ నాయుడు, చలపతి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. పల్లకిపై మోహిని అవతారంలో శ్రీ కోదండరాముడు భక్తులను కటాక్షించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం ఉదయం మోహిని అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ 4 మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించబడింది. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తోంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంలో సాక్షాత్కరిస్తాడు. తర్వాత ఉదయం 9:30 గరుడ పాదుకుల ఊరేగింపు ఆలయ 4 మాడ వీధుల్లో ఘనంగా జరిగింది. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర రుయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా హల్చల్ చేస్తోంది. తిరుపతి రుయ్య ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ రికార్డు డిపార్ట్మెంట్లో కొందరు సిబ్బంది గతంలో ఆసుపత్రిలో పనిచేసి బదిలీ అయిన, రిటైర్ అయిన అధికారుల పేర్లతో సంతకాలు చేసి వారి హోదాతో నకిలీ సీలు వేసి సర్టిఫికేట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం బయట ఓ గదిని సిద్ధం చేసుకున్నట్లు విమర్శలున్నాయి. కొందరు మధ్యవర్తుల ద్వారా నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. ఒక సర్టిఫికేట్కు 5,000 నుంచి 20,000 వరకు అవసరాన్ని బట్టి వసూలు చేస్తున్నారని తెలిసిందే. అయితే సర్టిఫికేట్లు అవసరమైన వారు మధ్యవర్తుల మాట నమ్మి నకిలీ వాటిని నిజమైనదిగా భావించి తీసుకెళ్తున్నారు. వీటి వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు అనేక అనర్థాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. నెల రోజులుగా సదరన్ సర్టిఫికేట్ల పరిశీలన జోరుగా రుయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న విషయం విదితమే. ఇప్పటికీ 20కి పైగా నకిలీ సర్టిఫికేట్లను అధికారులు గుర్తించారు. వీటి జారీ వెనుక కొందరు కింది స్థాయి సిబ్బంది పాత్ర ఉన్నట్లు కూడా తెలిసిందే. లోపలే దీనిపై విచారణ చేపడుతున్నారు. ఇటీవల తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేసే ఓ శానిటరీ మేస్త్రి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు గత ఏడాది నవంబర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు 3 నెలల సెలవు కావాలని సర్టిఫికేట్ సమర్పించారు. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడలేదని సెలవు మరో 54 రోజులు పొడిగించాలంటూ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు మళ్లీ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు. తన ఆరోగ్యం కుదుట పడిందంటూ ఈ నెల 25న ఫిట్నెస్ సర్టిఫికేట్ సమర్పించారు. వీటన్నింటినీ రుయ్య ఆసుపత్రిలోని ఒకే డాక్టర్ మంజూరు చేశారు.
దీనిపై నగరపాలక సంస్థ అధికారులకు అనుమానం వచ్చి రుయా అధికారులను విచారించగా ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసిన కొందరు డాక్టర్లు 10 ఏళ్ల కిందటే రుయా ఆసుపత్రిలో పనిచేసి అప్పుడే రిటైర్ అయినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడంతో నకిలీ సర్టిఫికేట్ల ముఠా ఆగడాలు శృతి మించుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు నకిలీ సర్టిఫికేట్ల ముఠాను అరికట్టాల్సి ఉంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసినా భూ కబ్జాల అరాచకాలు పెచ్చుమెరుతున్నాయి. దీనికి కారణం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం. అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని తెచ్చింది. కానీ అదే చట్టం సమాజంలో ఇప్పుడు రకరకాల ఘర్షణలకు మూల కారణమైంది. నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం నివాస స్థలాలు కేటాయించి వారిని ఆదుకుంది. అయితే కొంతమంది ప్రభుత్వం కేటాయించిన భూములను అమ్ముకొని తాగి తందనాలాడి మళ్ళీ ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములతో వదిలిపెట్టారా అంటే అది లేదు. పక్కనే ఉన్న పట్టా భూముల్లో దౌర్జన్యంగా గుడిసెలు వేసుకుని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేమని ఎవరైనా అడిగితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టి నిజమైన భూ యజమానుల్ని నానా అవస్థలు పెడుతున్నారు. ఇది ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న తంతో. ఈ విషయం బహిరంగంగా తెలిసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమీ తెలియనట్లు ఉండిపోతున్నారు. చుట్టూ కంచె వేసి భద్రం చేసుకున్న ప్రభుత్వ భూముల్ని సైతం కాపాడలేని నిస్సహాయ స్థితిలో రెవెన్యూ అధికారులు ఉన్నారంటే వాళ్ళ వైఖరిని, వాళ్ళ పనితీరుని సులభంగా అంచనా వేయొచ్చు. సాక్షాత్తు ప్రభుత్వ భూములనే కాపాడలేని రెవెన్యూ శాఖ ప్రైవేటు పట్టా భూముల్ని ఎలా కాపాడుతుందన్న సందేహం ఇప్పుడు సర్వత్రా నెలకొంది. దీనికి ప్రబల తార్కాణ ఈరోజు ఉదయం తిరుపతి రూరల్ మండలం చిగురువాడ ఉత్తరపు కండ్రిగ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనే. ఆర్సీ రోడ్డును ఆనుకుని సర్వే నెంబర్ 285/7లో ఉన్న 2 ఎకరాల పట్టా భూమిని ఈరోజు ఉదయం కొందరు ఎస్సీ ఎస్టీల ముసుగులో ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న భూ యజమానులు అటు రెవెన్యూ అధికారులకు ఇటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భూ కబ్జాదారులను తరిమి కొట్టారు. మళ్లీ కొంతసేపటికి మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రెండోసారి అదే భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్లను తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం అంతా పరిశీలిస్తే దీని వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని, వాళ్లకు రెవెన్యూ అధికారుల తోడ్పాటు కూడా ఉందని సందేహం కలుగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా దాని ముసుగులో దుండగులు భూ కబ్జాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలిపిరి టోల్గేట్ వద్ద ఆగకుండా బైక్పై తిరుమలకు వెళ్లిన ముస్లిం వ్యక్తి పరుగులు పెట్టిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. అలిపిరి టోల్గేట్ వద్ద హంగామా సృష్టించి తనిఖీ సిబ్బందికి దొరకకుండా తిరుమలకు వెళ్లే ప్రయత్నం చేశాడు ఓ ముస్లిం వ్యక్తి. హజ్రత్ డ్రెస్సుతో నెత్తిన ముస్లిం టోపీ ధరించి అలిపిరి టోల్గేట్లో వీఐపీ లైన్లో ద్విచక్ర వాహనంపై ఆపకుండా వేగంగా తిరుమలకు వెళ్లాడు. అలిపిరికి కిలోమీటర్ దూరంలో ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద నిలువరించే ప్రయత్నం చేసిన విజిలెన్స్ గార్డును ఢీకొట్టి మరీ తిరుమలకు ప్రవేశించాడు ఆ ఆగంతకుడు. తిరుమల జీఎన్సీ టోల్గేట్లో ఎట్టకేలకు సదరు ముస్లిం వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మతి స్థిమితం లేనట్టు ప్రవర్తిస్తుండటంతో తిరుపతి మానసిక వైద్య ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తిరుపతి అలిపిరిలో తనిఖీలు అంతంత మాత్రమేనని, తనిఖీలలో డొల్లతనం ఈ సంఘటనతో వెల్లడైంది. అసలు తిరుపతి సింగాలగుంటకు చెందిన ఈ వ్యక్తి ఎందుకు అలిపిరి టోల్గేట్లో తనిఖీ సిబ్బందిని కళ్ళు కప్పి తప్పించుకుని తిరుమలకు వెళ్లాడు అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రేషన్ కార్డుల ఈకేవైసీకి ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. జిల్లాలో మొత్తం రేషన్ కార్డుదారులోని సభ్యులు 16,30,000 మంది. వీరిలో ఈ నెల 29 వరకు దాదాపు 14,74,000 మంది మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారు. ఇంకా 1,56,000 మంది ఈకేవైసీ చేసుకోవాలి. ఇందులో 5 ఏళ్ల పైబడి ఉన్న పిల్లలు 20,100 మంది ఉన్నారు. వీరంతా ఏప్రిల్ నెలాఖరులోగా ఈకేవైసీ చేసుకోవాలి, లేదంటే రేషన్ కట్ చేస్తారు. ఎండియు ఆపరేటర్ల వద్ద కూడా కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునే వెసులుబాటు ఉంది. రేషన్ దుకాణాలు, ఎండియు ఆపరేటర్లు వార్డు సచివాలయాల వద్ద ఉన్న జాబితా ఆధారంగానే ఈకేవైసీ చేయించుకోవాలి.
గతంలో చేసుకున్న వారికి 5 ఏళ్లలోపు చిన్న పిల్లలకు చేయించుకోవాల్సిన పని లేదు. గతంలో చేసుకున్నామో లేదో అని రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న వాళ్ళందరూ వెళ్లి బారులు తీరడంతో సమయం వృధా అవుతోంది. అందుకని ఆయా జాబితాల్లో పేర్లు చూసుకొని ఈకేవైసీ చేయించుకోవాల్సిన వాళ్లే వెళ్లాలి. ఈకేవైసీ లేని సభ్యులు ప్రభుత్వం ఇచ్చిన నెల రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే నెలాఖరులోపు ఈకేవైసీ చేయించుకోవాలని డిఎస్ఓ శేషాచలం రాజు తెలిపారు. దంచి కొడుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం ఇచ్చే శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. ప్రజలు తీవ్రమైన ఎండ వేడి గాలులకు చిన్నపిల్లలు, వృద్ధులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. అంతేకాదు బయట కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వచ్చే 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్ 3న వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనగామ మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణంగా మాయగాళ్లు, కేటుగాళ్లు మాత్రమే అమాయకులను బురిడి కొట్టేస్తున్న విషయం ఇప్పటి వరకు మనం చూసాం. అయితే అటవీ అధికారులను సైతం ఓ చిరుత ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. చిరుతపులి సంచారంతో తిరుపతి నగరంలో విద్యార్థులు, నగర ప్రజలు, పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 3.5 నెలలుగా వేదిక్ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వద్ద సంచరించి అందరినీ ఆందోళనకు గురి చేసిన చిరుత ప్రస్తుతం దివ్యారామంలో కూడా కనిపించడంతో పలువురు ఆ ప్రాంతానికి వచ్చేందుకు సైతం జంకుతున్నారు. 2 రోజులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సంచరిస్తుండటంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. చిరుతలను బంధించేందుకు స్థానిక ప్రజాప్రతినిధి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుపతి దివ్యారామంలో చిరుతపులి అలజడితో పాదచారులు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని సూచిక బోర్డు ఏర్పాటు చేయడంతో పాదచారులు ఆవేదన చెందుతున్నారు. రోజు వందలాది మంది వాకింగ్, యోగా సాధన చేస్తూ షటిల్ ఆడుతూ మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిరుత సంచారంతో పాదచారులు, యువత, చిన్నారులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. తిరుపతిలో సంచరిస్తోంది ఒక చిరుతేనా లేక 2-3 ఉన్నాయా అనేది అటవీ శాఖ అధికారులు స్పష్టం చేయలేకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు బిగించి 2-3 బండ్లు వేదిక్ విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వన్యప్రాణులను బంధించేందుకు డ్రోన్లతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నగరవాసులు, విద్యార్థులు కోరుతున్నారు. జేఎంసీ ట్రస్ట్ ఎంతో కాలంగా పేదల దాహార్తి తీరుస్తుందని తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి నగరంలో పలుచోట్ల చలివేంద్రాలను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ జేఎంసీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతుందన్నారు. తిరుపతి నగర వాసులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు నగరంలో పలు కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని కేంద్రాలలో చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు, మున్సిపల్ అధికారుల సహకారంతో చలివేంద్రాలు ప్రారంభించేందుకు కృషి చేస్తానని అన్నారు. చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీర్చడానికి కోసం తిరుపతి నగరంలో ప్రధాన కూడళ్లలో ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. ఇంకా ప్రజల విజ్ఞప్తుల మేరకు ఎన్డీఏ కూటమి నాయకుల ఆలోచన ప్రకారం వారి యొక్క విజ్ఞప్తుల మేరకు ఇంకా కూడా కొన్ని చలివేంద్రాలు ఎక్కువగా కూడా ఈ ఏప్రిల్ మాసం, మే మాసం, జూన్ మాసం 3 మాసాలు ఎండ ఎద్దడి తీవ్రంగా ఉంటాయి. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా వివిధ పదవులు అధిరోహించి నేడు యాదవ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నరసింహ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించిన నగర తిరుపతి మున్సిపాలిటీలో 1,30,000 ఉన్న బీసీలని 40,000కి తగ్గించినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి తగ్గించినప్పుడు దానిపైన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం,
మళ్ళా ఆ ఓటింగ్ శాతాన్ని 80,000 వరకు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మిగతా పార్టీ కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా నాతో చేదోడవాడు ఉన్న వాళ్ళందరికీ ఈ వెనుకబడిన వర్గాలు కానీ ఇటు యాదవ కార్పొరేషన్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఈ వర్గాల కోసం మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, అందరి కోసం నా వంతు నేను కృషి చేస్తానని యాదవ కార్పొరేషన్లో కూడా క్లియర్గా ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే బడ్జెట్ కేటాయించలో నిధులు మంజూరు అవుతున్నాయో అవన్నీ కూడా ఆ వర్గాలకి, ఆ పేద వర్గాలకి దరి చేరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం. అక్కడ కూడా చూస్తే గతంలో మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే అక్కడికి వెళ్ళి చూసా అసలు ఈ బీసీ కార్పొరేషన్లు, కుల కార్పొరేషన్లకు సంబంధించి ఏం జరుగుతూ ఉంది. కనీసం అక్కడ అధ్యక్షుడిగా అయిన వాళ్ళు ఒక్క మీటింగ్ పెట్టలా. 5 సంవత్సరాల కాలంలో యాదవ్ కార్పొరేషన్ తీసుకున్న అతను ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హైదరాబాద్ వాస్తవ్యులు రాధికా హరికృష్ణ దంపతులు 7 కేజీల వెండి ఊయలను స్వామివారికి సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో దాతలు హరికృష్ణ దంపతులకు ఆలయ మూషిక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాల నడుమ స్వామివారి చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈవో పెంచల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే ఏకాంత సేవకు 7 కేజీల వెండి ఉయ్యాలను సమర్పించడం వారి దైవభక్తికి నిదర్శనంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఈ ఊయలను స్వామివారి సేవలో వినియోగించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. 7 కేజీల 600 గ్రాములు బరువున్న వెండి ఊయల్ని మనకి ఇచ్చారు. ఇది అద్దాల మండలంలో పెట్టి దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి. మన దేవాలయంలో కొత్తగా ఏకాంత సేవ అనేది పెట్టి రోజు సాయంత్రం దేవాలయం మూసే టయానికి 9 o'clock తర్వాత దేవుణ్ణి చిన్న విగ్రహాన్ని ఆ ఊయల్లో ఉంచి ఏకాంత సేవ చేసి అనే ఒక కొత్త సేవని ప్రారంభించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అది ఇంకా పూర్తిగా డిస్కషన్ చేసిన తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం. ప్రజెంట్ అయితే అక్కడ ఊయల్ని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా దేవస్థానం తరఫున, అదేవిధంగా ఉభయదారులు, అదేవిధంగా మన భక్తుల యొక్క అందరి తరపు నుంచి కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఒక జీవితాన్ని కాపాడతామని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఆరోగ్యకరమైన సామాజిక బాధ్యతను మనం అందరూ నెరవేర్చాలని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సమాజ సేవా సమితి సూచనలతో పద్మావతి ఆర్యవైశ్య యువకిరణాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ముందుకు వచ్చి ఇలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రక్తదానం చేయడం ద్వారా మరో మనిషి జీవితాన్ని కాపాడుతామని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు. అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సమాజ సేవా సమితి అధ్యక్షులు సతీష్, ట్రెజరర్ రవిచంద్రగుప్తా, కార్యదర్శి సతీష్ కుమార్, యువ కిరణాలు అధ్యక్షులు కళ్యాణ్, కార్యదర్శి సాయిరాం, కోశాధికారి అనుదీప్, మహిళలు అపర్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం నందు తలపెట్టినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము ఎంతో మంది ప్రాణాలకు నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుచానూరు ప్రజలకు మరియు యూత్కి, ఎస్పెషల్లీ యూత్కు తెలియజేయడం విధంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు రక్తం ఇస్తే ఆ రక్తం ఇచ్చిన మీ రక్తము వృధా పోదు. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ప్రాణం నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుచానూరు ఆర్యవైశ్య యువకిరణాలు ఈ బ్లడ్ డొనేషన్ ని నిర్విఘ్నంగా తిరుచానూరు కన్నీ విని ఎరుగని రీతిగా జరిపించారు. వాళ్ళకందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు తిరుచానూరు నందు రక్తదాన శిబిరము నిర్వహించడమైనది, యువకిరణాల తరపున నిర్వహించడమైనది. ఇంచుమించు 60 మంది
రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. తిరుచానూరు సిఐ గారు, తిరుచానూరు ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను స్మరిస్తూ ఉగాది సందర్భంగా వారిని సన్మానించడం శుభ పరిణామమని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాల్యం తేజవతి అన్నారు. తిరుపతి జిల్లా మండల కేంద్రమైన రేణిగుంట పట్టణంలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకొని పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాలెం తేజోవతి సంయుక్త ఆధ్వర్యంలో మండలంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య మహిళా కార్మికులందరికీ ఘనంగా సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు. ముందుగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పాదాలు కడిగి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు. అనంతరం వారికి మొమెంటోలు అందించి సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా తేజోవతి మాట్లాడుతూ దైనందిన జీవితంలో నేటికి పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ప్రశంసనీయమని కొనియాడారు. వారి సేవలను స్మరిస్తూ ఉగాది సందర్భంగా వారిని సన్మానించడం శుభ పరిణామమని తెలిపారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారితో మేమున్నామని నమ్మకం కలిగించేందుకు చిరు ప్రయత్నం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ చైర్మన్ రేఖా ముంగుర, బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బిల్లా సీనప్ప తదితరులు పాల్గొన్నారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులందరికీ ఉగాది సందర్భంగా పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ వారి ఆధ్వర్యంలో మహిళా కార్మికులందరినీ ఘనంగా సన్మానించడం, సత్కరించడం ఈ అవకాశం కలిగినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఎక్కడి నుండైతే మన పరిసరాలని స్థానికంగా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి మహిళా కార్మికులని ఉగాది సందర్భంగా సత్కరించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ ఫౌండర్ డాక్టర్ రేఖా ముంగర నాకు ఈ అవకాశం వీళ్ళని సత్కరించడానికి, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడానికి అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. పారిశుద్ధ్యం లేనిదే ప్రపంచం లేదు. మహిళలకి ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు తేజవతి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఎల్ఆర్ ఫిల్మ్ సర్క్యూట్ బ్యానర్పై యూనివర్సిటీ స్టూడెంట్స్ కథాంశంగా నవీన్ శ్రావణి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానున్నదని చిత్ర నిర్మాత, దర్శకులు డాక్టర్ కోలా లీలాధర్ రావు మీడియాకు తెలియజేశారు. నా పేరు లీలాధర్, ఏఎల్సిసి చలనచిత్ర దర్శకుడిని. ఏఎల్సిసి సినిమా టైటిల్ ఓ యూనివర్సల్ బ్యాచులర్ అని క్యాప్షన్. సో ఈ చిత్రం గత ఏడాది జూలై మాసంలో మన తిరుపతిలోనే స్టార్ట్ అయింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉగాది పండుగ పురస్కరించుకొని నిన్న మొదటి టీజర్ రిలీజ్ అయింది. సో మ్యాంగో మ్యూజిక్ ద్వారా టీజర్ రిలీజ్ అయింది. పాటలు కూడా మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినాయి. అన్ని పాటలు అందరి ప్రశంసలు పొందుతున్నాయి. సో ఈ ఏఎల్సి చలనచిత్రం మన తిరుపతి సరౌండింగ్స్, తలకోన, తూపులపాలెం ఏరియాలో మ్యాక్సిమం షూటింగ్ పూర్తి చేసుకుంది. మధ్యలో కొంతమంది ఈ లక్ష్యాన్ని చేరుకోలేక చెడుదారులు పాలవుతున్నారు. అవన్నీ కాకుండా ఒక మార్గదర్శకంగా చూపించడం కోసం, సందేశం కోసం ఈ మూవీ తీయడం జరిగింది. తల్లిదండ్రులను కోరుకునేది ఒకటే, ఈ సినిమా ఒకసారి చూడండి. మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడో, ఏ దారిలో వెళ్తున్నాడని తెలుసుకోవడానికి ఇక్కడ మేము నీట్గా చిత్రీకరించాం. ఈ మూవీ అనేది ఏప్రిల్ 25 అన్ని థియేటర్స్లోనూ రిలీజ్ అవుతుంది. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మయన్మార్కు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. భారీగా సాయం పంపించింది. శుక్రవారం మయన్మార్లో భారీ భూకంపం సంభవించగా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించారు. శుక్రవారం మయన్మార్, థాయిలాండ్లో 2 సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. 7.7, 7.4 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. భారీ భవంతులు నేలకూలాయి. ఇప్పటి వరకు 1700 మంది చనిపోగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇక వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే భూకంపాలు జరగగానే ప్రధాని మోదీ ఆరా తీశారు. మయన్మార్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని పంపించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్కు పంపించారు. భారత నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ కర్ముక్ LCU-52లో 30 టన్నుల సాయాన్ని పంపించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. జర్మన్ స్టార్టప్ ఇసార్ ఏరోస్పేస్ ప్రయోగించిన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్పేస్ సెంటర్ నుంచి పైకి ఎగిరిన 18 సెకండ్లలోనే ప్రయోగం విఫలమైంది.
ఇసార్ ఏరోస్పేస్ సొంత సామర్థ్యంతో మానవరహిత స్పెక్ట్రమ్ రాకెట్ ప్రయోగానికి పూనుకుంది. మెట్రిక్ టన్ను బరువున్న చిన్న మధ్య తరహా ఉపగ్రహాలతో ఈ రాకెట్ రూపొందించబడింది. ఆదివారం నార్వేజియన్ అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే టేకాఫ్ అయిన 40 సెకండ్లకై నేలపై పడి పేలిపోయింది. తొలి ప్రయత్నం విఫలమైన ఒక పాఠం నేర్పిస్తున్నట్లు పేర్కొంది. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్పేస్ సెంటర్ నుంచి పైకి ఎగిరిన 18 సెకండ్లలోనే ప్రయోగం విఫలమైంది. తిరిగి 40 సెకండ్లలోనే నేల కూలిపోయింది. ఈ సందర్భంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విఫలం నుంచి ఒక పాఠం నేర్చుకుంటున్నట్లు ఇసార్ ఏరోస్పేస్ తెలిపింది. ప్రయోగంపై ముందుగానే అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,380 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,450 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,03,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 106 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్మనీ రాకెట్ ప్రయోగం విఫలం. ఎగిరిన 40 సెకండ్లలోనే భారీ విస్ఫోటనం. మయన్మార్కు మరోసారి భారీ సాయం. భారత్ ఆపన్న హస్తం. మరో 3 రోజుల్లో భారీ వర్షాలు. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్. భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో భారీగా ప్రార్థనలు. రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ సర్టిఫికెట్ల ముఠ. అమాయకులకు టోకరా. బియ్యం కార్డుదారులకు ఊరట. ఏప్రిల్ నెలాఖరి వరకు ఈకేవైసీ గడువు పెంపు. పెరిగిపోతున్న భూ కబ్జాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.